అంత మాట అంటావా అన్న కంటతడి పెట్టుకున్న షర్మిల. వైఎస్ కుటుంబంలో రాజకీయాలు రోజురోజుకు వీధికెక్కుతున్నాయి. షర్మిలపై జగన్ చేస్తున్న ఆరోపణలు రోజురోజుకు నీచాతి నీచంగా తయారవుతున్నాయి. షర్మిల కట్టుకునే చీరపై కామెంట్స్ చేయడం అనేది సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కుటుంబంలో విభేదాలకు షర్మిల రాజకీయ ఆకాంక్షే కారణం అన్నట్లుగా జగన్ వ్యాఖ్యానించడం మనం చూసాము. దీనిపై షర్మిల మీడియా ఎదుట స్పందించారు, ఎమోషనల్ అయ్యారు. తన రాజకీయ కాంక్ష రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలకు కారణమని జగన్ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని షర్మిల ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు టైంలో 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగింది ఎవరని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్ర చేయమని అడిగింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనింది ఎవరు? నేను కాదా? బాయ్ బాయ్ బాబు అంటూ క్యాంపెయిన్ చేసింది ఎవరు? నేను కదా? తెలంగాణలో పాదయాత్ర మొదలుపెట్టిన మిమ్మల్ని అక్కడ ప్రజలు రాళ్లతో చెప్పులతో విసిరేస్తూ ఉంటే తెలంగాణలో పాదయాత్ర చేపించింది మీరు కాదా నా చేత? మీరు వెళ్ళలేని ప్రతి దగ్గరికి నేను వెళ్ళొచ్చాను. మీకు చేతగాని ప్రతి పని నేను చేశాను. ఇవాళ నన్ను రాజకీయంగా మీరు వాడుకొని వదిలేశారు అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు వైఎస్ షర్మిలారెడ్డి. నిజంగా రాజకీయ కాంక్షే ఉంటే పాదయాత్ర చేసినప్పుడు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ 18 మంది ఎమ్మెల్యేల ప్లేస్లో నేను ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకొని వైసీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చొని ఉండేదాన్ని కదా. మరి ఎందుకు అలా చేయలేదు? అలా అనుకుంటే 2014లో 66 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. నా పాదయాత్రే కదా కారణం. నేను చేసిన సమైక్యాంధ్ర ఉద్యమమే కదా కారణం. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన 2 నెలలకే ఎలక్షన్స్ జరిగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే కదా. 16 నెలల పాటు పార్టీని కాపాడుకున్నా. ఏ రోజైనా పార్టీ అధ్యక్ష పదవికి నేను పోటీ పడ్డానా? లేదే. జగనన్న జైల్లో ఉంటే నా తల్లి విజయమ్మను పార్టీ అధ్యక్షురాలిగా నిలబెట్టాను కానీ నేను ఏనాడు పార్టీ అధ్యక్షురాలిగా నిలబడలేదు. పార్టీనే కావాలి, రాజకీయమే కావాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని నేనే లాగేసుకునేదాన్ని. జైల్లో ఉన్న జగన్ నన్నేం చేయగలరు? అప్పుడే నేను కాంగ్రెస్తోనో టీడీపీతోనో లాబియింగ్ జరిపి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బయటకు వచ్చేవాడు కాదు. జగన్ అలాగే జైల్లో గడిపేవాడు. రాజకీయంగా నేను అంచెలంచెలుగా ఎదిగేదాన్ని. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేసింది నేను. నా క్యాంపెయిన్కు వచ్చినంత స్పందన మరెవరికి ఏ ఇతర నాయకుల క్యాంపెయిన్కు రాలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. మరి అప్పుడైనా ఎమ్మెల్యేగానో ఎంపీగానో నేను పోటీ చేసేదాన్ని కదా. కానీ చేయలేదు. నేను నిక్కచ్చిగా చెప్పగలను, బైబిల్ మీద ఒట్టేసి చెబుతున్నా, నాకు ఎలాంటి రాజకీయ ఆకాంక్ష లేదు. మిమ్మల్ని ఎప్పుడూ పదవులు అడగలేదు. దీని గురించి బైబిల్పై ప్రమాణం నేను చేయడానికి సిద్ధం. మీరు చేస్తారా అని షర్మిల ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు. నేను మిమ్మల్ని ఆర్థిక సాయం అడిగినట్లు మీరు నిరూపించగలరా? కుటుంబంలో తాను తప్ప ఎవరూ రాజకీయాల్లో ఉండకూడదన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. అవినాష్ రెడ్డి ఎవరు? మన చిన్నాన్న కొడుకు కాదా? అవినాష్ రెడ్డి మనకు బంధువు కాదా? మరి అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారు? రవీంద్రనాథ్ రెడ్డి మన మేనమామ కదా, ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? వైవి సుబ్బారెడ్డి మన చిన్నాన్న కదా, ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనకేమవుతారు? ఎస్పీవై రెడ్డి మనకేమవుతారు అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ ఉన్న వాళ్ళలో ఇంచుమించు పావలా వంతు భాగం ఎమ్మెల్యేలు కుటుంబం మీద ఆధారపడి గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ముద్రను పూర్తిగా చెరిపేశాయి. అలా చూస్తే బొత్స సత్యనారాయణ కుటుంబంలో 8 మంది డైరెక్టుగా, ఇండైరెక్టుగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా చట్టసభలకు వెళ్తున్నారు. ఆ 8 మంది బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు కాదా? మరి మీరు కుటుంబాన్ని ప్రోత్సహించలేదా?
వాటిని ఇచ్చేందుకు జగన్ నిరాకరించినందుకే తాను బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. పైసా సాయం జగన్ను అడిగినట్టు నిరూపించగలరా అని జగన్కు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు సవాల్ విసిరారు వైఎస్ షర్మిల. కోట్ల రూపాయలకు వారసుడు నా భర్త అనుకుంటే 100 కోట్లు విదేశాల నుంచి రప్పించగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. అలాంటిది నేను జగన్మోహన్ రెడ్డిని